జంతువుల కలేబరాల ఆయిల్తో తయారు చేసిన ఫ్రైడ్ రైస్ తిన్నారా? గొడ్డు కొవ్వుతో తయారు చేసిన చికెన్ 65 తిన్నారా? ఎముకల నూనెతో తయారు చేసిన న్యూడిల్స్ కావాలా? ఇవన్నీ కావాలంటే వెంటనే ఏలూరు వెళ్ళండి. చనిపోయిన జంతువుల నుంచి తీసిన ఎముకలు, కొవ్వుతో తయారు చేసిన నూనెలక్కడ బహిరంగంగా అమ్మేస్తున్నారు. రోడ్డు పక్కన బజ్జీలు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళు అనేక మంది చౌకగా వస్తుందని ఆ నూనెలు కొంటున్నారు. కాసుల కక్కుర్తితో పరమ దౌర్భాగ్యులు అనేక మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ కొవ్వు నూనె సంగతి ఏంటో చూద్దాం. డబ్బు కోసం ఎంతటి నీచమైన పనికైనా, ఎన్ని దుర్మార్గాలకైనా తెగించే కల్తీ ఆయిల్ మాఫియా ఏలూరు జిల్లా కేంద్రంలో రెచ్చిపోతుంది. చనిపోయిన జంతువుల కలేబరాలతో నూనెలు తయారు చేసి రోడ్ల పక్కన తినుబండారాలు తయారు చేసి అమ్మే చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అతి తక్కువ రేటుకు వస్తున్న ఈ ప్రమాదకరమైన నూనెలతోనే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, చికెన్ 65 వంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ రుచిగా తయారు చేసి అమ్మేస్తున్నారు. ఈ నూనెలతో చేసే వంటకాలు ఎంతో ప్రమాదకరమైన జబ్బులకు దారి తీస్తాయి అని తెలియక, వారు వాడే నూనెలు ఏవో తెలియక జనం లొట్టలేసుకుంటూ తింటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ నూనెల వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఏలూరు పట్టణంలోని ఆదివారంపేట, తంగెళ్లమూడి ప్రాంతంలో కలేబరాల నుంచి తీసిన ఎముకలు, కొవ్వుతో నూనె తయారు చేస్తున్న కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి నకిలీ నూనెలను స్వాధీనం చేసుకున్నారు. జంతు కలేబరాల నుంచి వచ్చిన ఎముకలు, కొవ్వుతోనే ఆ నూనె తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 2 నిర్వాహకులను అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేశారు. సుమారు 600 కేజీల కల్తీ నూనె స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. జన్నయ్య అనే అతనికి కబేళా ఉంది. అతనికి పశువుని కట్ చేసినప్పుడు అతను వచ్చిన ఏదైతే కొవ్వు ఉందో దాన్ని సేకరించి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కాస్తున్నాడు. ఆ కాస్తూ ఉన్నప్పుడు మనం రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి రైడ్ చేసినప్పుడు ఆయిల్, కాస్తున్నప్పుడు ఉన్న ఆయిల్, అలాగే పచ్చి కొవ్వు, అలాగే అది కాసిన తర్వాత మిగిలిన బీఫ్, మొత్తం దాదాపు 30-40 టిన్స్ ఉన్నాయి. మాంసం నుంచి, కొవ్వు నుంచి ఈ ఫ్యాట్ని తయారు చేయడం గుర్తించాము. దీని నందు ఏమైనా రకాలు కెమికల్స్, కొన్ని రకాలైన కెమికల్స్ కలిపి దీన్ని గీ కింద కానీ విక్రయిస్తున్నారేమో అనుమానంతో దీన్ని మచ్చులు సేకరించడం జరిగింది. ఈ మచ్చుల్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ నాచారానికి పంపిస్తున్నాము. వీటిలో ఏదైనా వైలేషన్ గుర్తించినట్లయితే వీరిపై తగు చర్యలు తీసుకోవడం. ఏలూరులో కల్తీ నూనె తయారు చేసే 2 స్థావరాలపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి సంచలన విషయాలను బట్టబయలు చేశారు. ఏలూరు లంకపేటకు చెందిన బయ్యారపు వీరకాంతం అక్కడి పెద్ద మార్కెట్లో గొడ్డు మాంసం విక్రయిస్తాడు. అతడి ఇంటి వద్దే కల్తీ నూనె తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకున్నాడు. జంతు కలేబరాల నుంచి కొన్ని కొవ్వు పదార్థాలు, ఇతర భాగాలను తీసి వాటిని ఎండబెట్టి ఆ తర్వాత హై టెంపరేచర్లో వేడి చేయగా వచ్చే నూనెను 15 లీటర్ల డబ్బాలో భద్రపరుస్తున్నాడు. ఆ నూనెను వేర్వేరు వ్యక్తుల ద్వారా చిరు వ్యాపారులకు, తోపుడు బళ్ల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇక్కడి నుంచి కల్తీ నూనె జంగారెడ్డిగూడెం, రాజమండ్రి, సామర్లకోట తదితర ప్రాంతాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కల్తీ ఆయిల్తో చేసిన వంటకాలు తినడంతో డయేరియాతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడతారు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అంతేకాక పిల్లల్లో మెదడు మందగిస్తుందని కూడా స్పష్టం చేస్తున్నారు. సివియర్ డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ వచ్చి మనిషి సెప్టిసీమియా షాక్లోకి వెళ్ళి ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉండొచ్చు. రెండవదండి, కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండొచ్చు తరచుగా ఇలాంటి వాటి వాడటం వలన. మూడోది, మెదడు మందగించడం అంటే బ్రెయిన్ స్లోగా పనిచేయడం తీవ్రంగా. వీటి నుంచి వచ్చే యానిమల్ ఫుడ్ నుంచి హై డిగ్రీస్లో కాల్చి దీని నుంచి వచ్చే కొవ్వు నుంచి వచ్చే నూనె వల్ల అందులో ఉన్న కార్సినోజెనిక్ అనే పదార్థం మనకి హాని చేస్తుందండి. జిల్లా కేంద్రంలో కల్తీ నూనెలు యథేచ్ఛగా తయారు చేస్తున్న అధికారులు మొద్దు నిద్రపోతున్నారని ఏలూరు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకే ప్రమాదం సంభవించే అంతటి దారుణం ఏళ్ల తరబడి జరుగుతున్నా అధికారులు దాడులు చేసిందే లేదు. ఇప్పుడే తమకు సమాచారం వచ్చిందని వెంటనే దాడులు చేశాము అని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఏలూరు వాసులు విమర్శిస్తున్నారు. రోడ్ల పక్కన ఎక్కువగా తినేది పేద వర్గాల ప్రజలే కనుక పట్టించుకోవడం లేదా అని మండిపడుతున్నారు. చనిపోయిన జంతువు నుంచి నూనె తయారు చేస్తున్నారు, కుళ్ళిపోయిన జంతువుల నుంచి నూనె తయారు చేస్తున్నారని చెప్పి
ఈరోజు మీడియాలోను పేపర్లోనూ మేము చదువుతున్నాము. అది చూసిన వెంటనే మేము చాలా భయభ్రాంతులు అయిపోయాము. ఎందుకంటే ఇలాంటి నూనె మేము కూడా తింటున్నామా అని చెప్పి. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఇంతకాలం నుంచి ఇలాంటిది జరుగుతుంటే ఇది వెనకాల ఎంతోమంది ముఠా గ్యాంగ్ ఉంటేనే జరుగుతుంది. ఒక్క రోజులో జరిగింది కాదు. అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈ గవర్నమెంట్ని. ఎన్నో ఏళ్ల నుంచి ఏలూరులో కల్తీ నూనెలు తయారవుతున్నాయని అధికారులే చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాటి గురించి అసలు పట్టించుకోలేదు. ఇన్నేళ్లుగా కల్తీగాళ్లు ఎంత నూనె తయారు చేసి ఎన్నిసార్లు ఎంతమందికి అమ్మారో తలుచుకుంటేనే వణుకు పుడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి నీచులు కళేబరాలతో నూనెలు తయారు చేస్తున్నారో వెతికి పట్టుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారు.